అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనం మొదలు పెట్టుకుందామా? ఎదురు చూస్తున్నారా నా కోసం? ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందాము. మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. దయచేసి చివరి వరకు వినండి, స్కిప్ చేయకండి. మనకి చాలా ఉపయోగపడుతుంది మన జీవితానికి. ఇప్పటి వరకు మనం తెలియక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది ఇప్పుడు కాదు, 200 సంవత్సరాలకు పూర్వమే దీన్ని తెలుసుకున్నారు, అప్పుడు ఆచరణలో పెట్టారు. కానీ తరువాత మరుగున పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? చెడుకు బదులు మంచినే ఆకర్షించండి. జాన్ అస్సారఫ్. సమస్య ఇక్కడే ఉంది. చాలామంది తమకి అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ తరువాత అదే మాటికి తమ దగ్గరకు వస్తోందేమిటని ఆశ్చర్యపోతున్నారు. జనానికి తమకి కావలసినది దొరక్కపోవటానికి ఒకటే కారణం. వాళ్లకు కావలసిన దాన్ని గురించి కన్నా అక్కర్లేని దాన్ని గురించి వాళ్ళెక్కువగా ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనల్ని వినండి, అలాగే మీరు అంటున్న మాటల్ని వినండి. ఈ సిద్ధాంతం సంపూర్ణమైనది, ఇందులో దోషాలు లేవు. మనుష్య జాతి ఇంతవరకు ఎన్నడూ చూడని ప్లేగు కన్నా భయంకరమైన ఒక మహమ్మారి శతాబ్దాల నుంచి రగులుతోంది. దాని పేరే అక్కర్లేదు అనే మహమ్మారి. తమకి అక్కర్లేని దాన్ని గురించే ప్రధానంగా ఆలోచించటం, మాట్లాడటం, చర్యలు తీసుకోవటం, కేంద్రీకరించటం ద్వారా జనం ఈ మహమ్మారి సమసిపోకుండా చూస్తున్నారు. కానీ ఈ తరం చరిత్రను మార్చబోతోంది. ఎందుకంటే ఈ మహమ్మారి నుంచి మనని విముక్తుల్ని చేసే జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము. అది మీతోనే ప్రారంభమవుతుంది. మీరు ఈ కొత్త ఆలోచన ఉద్యమానికి మీకు కావలసిన దాన్ని గురించి ఆలోచించి మాట్లాడి మార్గదర్శి అవ్వగలరు. బాబ్ డాయల్. మీరు ఒక విషయాన్ని మంచి అనుకుంటారా, చెడు అనుకుంటారా? అది మీకు కావాలా, అక్కర్లేదా అనే దాన్ని ఆకర్షణ సిద్ధాంతం పట్టించుకోదు. అది మీ ఆలోచనలకు ప్రతిస్పందిస్తోంది. అందుకని మీరు ఒక కొండంత అప్పు గురించి ఆలోచిస్తున్నా, దాన్ని గురించి బాధపడుతున్నా, ఆ సంకేతాన్ని మీరు ఈ విశ్వంలోకి ప్రసారం చేస్తున్నారు. నాకింత అప్పు ఉండటం వల్ల నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని మీకు మీరు ధృవీకరించుకుంటున్నారు. ఇక అదే మీకు ఎక్కువగా లభించబోతోంది. ఆకర్షణ సిద్ధాంతం ఒక ప్రాకృతిక నియమం. అది వ్యక్తిగతమైనది కాదు. అది మంచి చెడులను విడదీసి చూడదు. అది మీ ఆలోచనలను గ్రహించి వాటినే మీ జీవితానుభవంగా మీ దగ్గరకు వెనక్కి పంపుతోంది. ఆకర్షణ సిద్ధాంతం కేవలం మీరు దేన్ని గురించి ఆలోచిస్తే దాన్నే మీకు అందిస్తుంది. లీసా నికోల్స్. రచయిత వ్యక్తిగత అధికారాన్ని సమకూర్చే న్యాయవాది. ఆకర్షణ సిద్ధాంతం నిజానికి చాలా అణకువ కలది. మీరు మీకు కావాలనుకున్న వాటి గురించి ఆలోచించినప్పుడు, మీ పూర్తి దృష్టిని వాటి మీదే కేంద్రీకరించినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం సరిగ్గా మీకు కావలసిన దాన్నే ప్రతిసారి ఇస్తుంది. మీకు అక్కర్లేని ఒక విషయం మీద మీరు దృష్టి కేంద్రీకరిస్తే, నాకు ఆలస్యంగా అక్కడికి చేరాలని లేదు, నాకు ఆలస్యంగా అక్కడికి చేరాలని లేదు. ఆకర్షణ సిద్ధాంతం మీకు అది అక్కర్లేదనే విషయాన్ని వినదు, మీరు ఆలోచించే దాన్నే వ్యక్తం చేస్తుంది. అందుకని మళ్ళీ అదే మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతానికి మంచి చెడుల పట్ల పక్షపాతం లేదు. మీరు ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తే, అది ఏదైనా సరే, మీరు దానికి ఒక అస్తిత్వాన్ని ప్రసాదిస్తున్నారనే అర్థం. మీరు మీకు కావలసిన దాని మీద
మీ ఆలోచనలను కేంద్రీకరించి దాన్ని అలాగే ఉంచగలిగితే మీరు ఈ విశ్వంలోని అతి పెద్ద శక్తి సాయంతో ఆ క్షణాన మీకు కావలసిన దాన్ని హాజరు కమ్మని అడుగుతున్నారనే అర్థం. ఆకర్షణ సిద్ధాంతం వద్దు, కాదు, లేదు లాంటి వ్యతిరేకతను సూచించే పదాలను వేటిని లెక్కలోకి తీసుకోదు. మీరు వ్యతిరేకతను సూచించే మాటలు మాట్లాడేటప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఈ క్రింది చెప్పిన వాటిని గ్రహిస్తోంది. ఈ బట్టల మీద ఏమీ పోసుకోకుండా ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ బట్టల మీద ఏమైనా పోసుకోవాలనుంది, మరింటిని పోసుకోవాలనుంది. నాకు పనికి మాలిన హెయిర్ కట్ చేయించుకోవాలని లేదు. నాకు పనికి మాలిన హెయిర్ కట్లే కావాలి. నాకు ఆలస్యం చెయ్యాలని లేదు. నాకు ఆలస్యం చెయ్యాలని ఉంది. ఆ వ్యక్తి నాతో కటువుగా ప్రవర్తించటం నాకిష్టం లేదు. ఆ వ్యక్తి ఇంకా మిగిలిన వాళ్ళు నాతో కటువుగా ప్రయత్నించాలని ఉంది. నాకు ఆ రెస్టారెంట్ వాళ్ళు మన టేబుల్ని మరొకరికి ఇవ్వటం ఇష్టం లేదు. నాకు మన బల్లలన్నీ ఆ రెస్టారెంట్ వాళ్ళు మరొకరికి ఇచ్చేయాలని ఉంది. నాకు ఈ చెప్పులు కరవటం నచ్చదు. చెప్పులు కరవటమే నాకు కావలసింది. నేను ఈ మొత్తం పనిని చెయ్యలేను. నేను చెయ్యగలిగిన దానికన్నా ఎక్కువ పని నాకు కావాలి. నాకు ఫ్లూ జ్వరం రాకూడదు. నాకు ఫ్లూయే కాక మిగతా రోగాలు కూడా రావాలి. నాతో అలా మాట్లాడవద్దు. నువ్వే కాక ఇంకా అందరూ నాతో అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వటం అంతే. బాబ్ ఫ్రాక్టర్. మీకు అది అర్థం అయినా కాకపోయినా, మీరు దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతం ఒక సృష్టి నియమం. క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వమంతా ఒక ఆలోచన నుంచే వెలువడిందని అంటారు. మీరు మీ ఆలోచనల ద్వారాను ఆకర్షణ సిద్ధాంతంతోనూ మీ జీవితాన్ని సృష్టించుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆ పనే చేస్తారు. మీకు దాన్ని గురించి తెలిసినంత మాత్రాన అది పనిచెయ్యదు. చరిత్ర మొదలైనప్పటి నుంచి అది మీ జీవితంలో లాగే ప్రతి ఒక్కరి జీవితంలోనూ పనిచేస్తూనే ఉంది. ఈ గొప్ప సిద్ధాంతం గురించి మీకు అవగాహన కలిగినప్పుడు మీరు ఎంత నమ్మశక్యం కానంత శక్తిమంతులో మీకు తెలుస్తుంది. మీరు మీ జీవితానికి ఆలోచన ద్వారా అస్తిత్వాన్ని ఇవ్వగలుగుతున్నారు. లీసా నికోల్స్. మీరు ఎంత ఆలోచిస్తే అది అంతగా పనిచేస్తుంది. మీ ఆలోచనల ప్రవాహం కొనసాగినప్పుడల్లా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తోంది. మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తోంది. మీరు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తోంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. మీరు పాజ్ బటన్ని కానీ స్టాప్ బటన్ని కానీ నొక్కక్కర్లేదు. మీ ఆలోచనలలాగే అది కూడా నిరంతరం క్రియాశీలంగా ఉంటుంది. మనం గమనించినా గమనించకపోయినా దాదాపు ఎప్పుడూ మనం ఆలోచిస్తూనే ఉంటాము. మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పేది వింటున్నా మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీరు వార్తాపత్రిక చదువుతున్నా, టెలివిజన్ చూస్తున్నా మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేటప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించేటప్పుడు మీరు ఆలోచిస్తున్నట్లే లెక్క. మీరు వాహనం నడుపుతున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ప్రొద్దున్నే తయారవుతున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. మనలో చాలామందికి ఏ ఆలోచన లేకుండా ఉండేది నిద్రపోతున్నప్పుడు మాత్రమే. కానీ మనం నిద్రలోకి జారిపోయే ముందు దేన్ని గురించైతే ఆలోచిస్తూ ఉంటామో
దాని మీద ఆకర్షణ సిద్ధాంతం ప్రభావం ఉండనే ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మంచివిగా ఉండేటట్లు చూసుకోండి. విన్నారు కదా, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేను చదివే విధానంలో ఏదన్నా తేడా ఉంటే నాకు మెసేజ్ చేయండి. కానీ ఇది వేరే వాళ్ళు చెప్పింది వినాలి అని అనుకోవద్దు. ఇది ఒక సైన్స్ కూడాను. దీని ద్వారా మనం మన జీవితాన్ని తప్పకుండా మార్చుకోవచ్చు. కష్టాల నుంచి మన పిల్లల భవిష్యత్తును మార్చుకోవచ్చు, మన ఆర్థిక పరిస్థితులను మార్చుకోవచ్చు. చూడండి, చివరి వరకు వినండి, ప్రయత్నిద్దాం. ఓకేనా? రేపు మళ్ళీ కలుసుకుందాం.